ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. అందరికీ నమస్కారం. ఈ వీడియోలో రేవతి నక్షత్రం వారి యొక్క కందాయ ఫలాలు పరాభవ సంవత్సరం ఎలా ఉంటాయో తెలుసుకుందాం. లక్కరాజ్ మురళీధరరావు ఆస్ట్రో రెమెడీస్ ఛానల్ స్వాగతం. ముందుగా అందరికీ పరాభవ సంవత్సరం ఉగాది శుభాకాంక్షలు. రేవతి నక్షత్రం వారి కందాయ ఫలాలు పరాభవ సంవత్సరంలో ఎలా ఉంటాయో పరిశీలిస్తే ముందుగా కందాయ ఫలాలు ఎలా చూడాలో తెలుసుకుందాం. కందాయ ఫలాలు ఒక్కొక్క 3 సంఖ్యలుగా మనకు పంచాంగంలో కనిపిస్తాయి. ఒక్కొక్క సంఖ్య ఒక 4 మాసాలకు ఫలితాలను సూచిస్తుంది. మొదటి సంఖ్య మొదటి 4 మాసాలు, రెండవ సంఖ్య రెండవ 4 మాసాలు, మూడవ సంఖ్య మూడవ 4 మాసాలు. అనగా చైత్రం నుండి ఆషాఢం వరకు మొదటి 4 మాసాలు మొదటి సంఖ్య, శ్రావణం నుంచి కార్తీక వరకు రెండవ సంఖ్య, అలాగే మార్గశిర నుంచి పాల్గొన వరకు మూడవ సంఖ్య ఫలితాలను సూచిస్తాయి. అయితే ఈ సంఖ్యలు బేసి సంఖ్యలు అయితే ధనలాభాన్ని, సరి సంఖ్యలు అయితే సాధారణ పరిస్థితులు, అంటే ఏది మామూలుగా గడిచిపోవడము, 0 వస్తే శూన్య ఫలము, 0 కూడా మొదటి 0 వస్తే అనారోగ్య సమస్యలను, రెండవ 0 వస్తే భీతిని, భయాన్ని, మానసిక ఆందోళనను, మూడవ 0 వస్తే ధన వ్యయాన్ని సూచిస్తాయి. ఇక మొత్తం 3 సున్నాలు ఇంకా వస్తే ఆ సంవత్సరం అంతా శూన్య ఫలితాలు ఉంటాయని తెలుసుకోవచ్చు. అయితే ఈ రేవతి నక్షత్రం వారికి 2, 1, 2గా సంఖ్యలు వచ్చాయి. అంటే మొదటి 4 నెలలు, చివరి 4 నెలలు సమసంఖ్యలు వచ్చాయి. మధ్య 4 నెలలు కార్తీక మాసం, శ్రావణ మాసం నుంచి కార్తీక మాసం వరకు బేస్ సంఖ్య వచ్చింది. కాబట్టి ఆ శ్రావణ మాసం నుంచి కార్తీక మాసం వరకు సజావుగా సాగుతుందని అర్థం అన్నమాట. మొదటి చివరి సంఖ్యలు 2 సమసంఖ్యలు కాబట్టి మొదటి 4 నెలలు, చివరి 4 నెలలు సామాన్యంగా గడుస్తుంది. పెద్దగా చెప్పుకోదగ్గ ఫలితాలు అంటూ ఏమీ ఉండవు. కష్టపడాల్సి వస్తుంది. మార్పులు చేయకుండా జీవితం గడిపితే ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఉంటాయి. ఇక శ్రావణ మాసం నుండి కార్తీక మాసం వరకు ఉండే 4 నెలలు బేస్ సంఖ్య వచ్చింది కాబట్టి ధన విషయాల్లో ఎలాంటి ఇబ్బందులు ఉండవు. అన్ని పనులు సజావుగా సాగుతాయి. గురుబలము, దైవబలం ఉంది కాబట్టి గురుబలం ఉంది కాబట్టి దైవ ప్రార్థన చేసుకుంటే అన్ని పనులు మీకు దైవానుగ్రహం లభించి పనులు సాఫీగా సాగిపోతాయి. సంతానం వృద్ధిలోకి వస్తుంది. ఎందుకంటే రేవతి నక్షత్రానికి మేరాశికి పంచమ స్థానంలో గురువు సంచార కాలంలో సంతానం యొక్క అభివృద్ధి, ఉన్నత విద్యలు చదవడము, విదేశాలకు వెళ్ళడం లాంటి పనులు జరుగుతాయి. మానసిక ప్రశాంతత ఉంటుంది. స్పెక్యులేషన్స్లో మంచి విజయాలు సాధిస్తారు. గురువు ఉచ్చస్థితిలో ఉంటాడు కాబట్టి. ఇంకా 31 అక్టోబర్ నుంచి జనవరి వరకు కూడా, అంటే 1 నవంబర్ నుంచి జనవరి వరకు కూడా గురువు 6వ స్థానంలో ఉంటాడు. మళ్ళీ కొంత ఇబ్బందులు ఉంటాయి ఆ 4 నెలలు. తర్వాత కాలంలో మళ్ళీ 1 జనవరి తర్వాత గురువు మళ్ళీ కర్కాటకంలోకి వచ్చిన తర్వాత ఉగాది చివరి వరకు కూడా అంతా బాగుంటుంది. కాబట్టి మీరు ఏ ప్రయత్నాలు చేసినా కూడా ప్రమోషన్, వృత్తి ఉద్యోగాల్లో ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు ఇవన్నీ కూడా శ్రావణ మాసం నుంచి కార్తీక మాసం మధ్యలోనే మీకు అవకాశాలు ఉంటాయి. తర్వాత జనవరి తర్వాత ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి దైవ ప్రార్థన చేసుకోండి. దక్షిణామూర్తి స్తోత్ర పారాయణం చేసుకోండి. గురు సంచారము సింహరాశిలో చేసే కాలంలో దక్షిణామూర్తి స్తోత్ర పారాయణ చేసుకుంటే అధిక శుభఫలితాలు లభిస్తాయి. ఇక మొత్తం మీద ఈ రాశి వారికి ఆధ్యాత్మిక సంవత్సరంగా చాలా మార్పులు కనిపిస్తున్నాయి. కష్టంతో సంవత్సరం ప్రారంభమైన సంవత్సరం చివరికి వచ్చేటప్పటికి చాలా అనుకూలంగా ఉన్న సంవత్సరంగా మీ అనుభవానికి వస్తుంది. చాలా కాలంగా పరిష్కారం కాని సమస్యలు కొలిక్కి వస్తాయి. ఒక రకంగా యోగదాయకమైన సంవత్సరము. మీ పనికి తగ్గ గుర్తింపు లభిస్తుంది. ఉద్యోగస్తులు, ముఖ్యంగా అధికారులు చేసే మన్నాలు, ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు వచ్చే అవకాశం ఉంటుంది. ఉల్లాసంగా కాలం గడిచిపోతుంది. గత సంవత్సరం కంటే కూడా ఈ సంవత్సరం మీకు అనుకూల సమయంగా మీకు అనుభవంలోకి వస్తుంది. దైవబలం వల్ల, గురుబలం ఉండడం వల్ల శని ప్రభావం అంతగా ఇబ్బంది పెట్టదు. శని మేరాశిలో సంచారం చేస్తున్నప్పుడు కర్కాటక రాశిలో గురువు సంచారము శని భగవాన్పై దృష్టి ఉండడం చేత మీకు ఇబ్బందులు తగ్గుతాయి. ఈ సంవత్సరం మీపై ఈర్ష్య, అసూయ, నరఘోష అధికంగా ఉండటం చేత శని, కుజ, కేతు గ్రహాల ఆరాధన చేసుకోండి. గణపతి ఆరాధన, ముఖ్యంగా పంచమ స్థానంలో కేతు సంచారం ఉండడం చేత మీకు మానసికమైన ఆందోళన ఉండే అవకాశాలు కొంత ఉంటాయి. కాబట్టి ప్రతిరోజు కొబ్బరి నూనెతో దీపారాధన చేయండి. గణపతి ఆరాధన చేయండి. ఓం గం ఐం గణపతి నమః మంత్రం జపించుకోండి. భవిష్యత్తులో సరైన దారిలో ఉండడానికి సహాయపడుతుంది మీ పిల్లల భవిష్యత్తుకు. రుద్రాభిషేకము, నవగ్రహ ప్రదక్షిణలు చేసుకోండి. మెడిటేషన్ చేసుకుంటే మానసిక ప్రశాంతత వస్తుంది. యోగా కూడా ఉపశమనం కలిగిస్తుంది. శుభమస్తు.